ఇప్పుడు GPS ద్వారా ఇప్పుడు ప్రతి గ్రామాన ఏఈఓలు సర్వే చేసి కాస్తు అంటే పంట పండిన దానికి కేసీఆర్ ఎన్నిసార్లు అడిగినా బరాబర్ ఇస్తా రైతు బంధు అందరికి ఇస్తారన్నాడు. మా పక్క పండి 200 ఎకరాలు కొన్నాడు. 200 బట్టి ఇప్పుడు అడిగే గుట్టలే పంటలు అనేది ఏం లేదు. ఒకటి మంచిగా పసలు 2 ఎకరాలు కొట్టేసాడు. ఇంకా మా దగ్గర పక్క 2 ఎకరాలు అంటే 10 పసలు 2 ఎకరాలు కొనుక్కుంటే చుట్టూ ఇప్పుడు అంత ఆక్రమించుకున్నాడు. అట్లా అది చాలా ఇప్పుడు రైతులకంటే చాలా మేలు చేసినట్టు. ఇప్పుడు రైతు తగ్గుతున్నంతే కేసీఆర్ ప్రభుత్వం ఇవన్నీ ఇలాంటి చాలా మోసపోయి ఇంకా అవన్నీ అవి కప్పిపుచ్చిండు. అప్పులు అనేది కప్పిపుచ్చి ఇప్పుడు అవి బయటపడేసరికి వీటికి అట్లా ఎగదత్తాను బట్టి ఇది కొన్ని తరతరాలైన ఈ అమౌంట్ కాపో ఆయన రాకపోతే ఇక్కడ కానీ అడుగు పెట్టుడితోనే కలకల ఆడతాను. ఇక్కడ హుస్నాబాద్ అంటే అప్పుడు ఒకప్పుడే కొయ్యడైనా ఏమన్నారు, హుస్నాబాద్ కంటే కొయ్యడైనా ఏమన్నారు, కొయ్యడ కంటే డెవలప్ అయింది. లక్ష్మణ్ హుస్నాబాదేనా? హుస్నాబాద్ అంటే మాది హుస్నాబాద్ నియోజకవర్గమే. బసాపూర్ దగ్గరనే. మీ ఊరు మీకు వెళ్ళొచ్చాం మేము. మా నియోజకవర్గం. ఓకే, హుస్నాబాద్ నియోజకవర్గం. ఏం నడుస్తుంది మీటింగ్? ఎట్లా నడుస్తుంది? మీటింగ్ చాలా అద్భుతంగా నడుస్తుంది. పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. రోడ్డు ఇరుకుగా ఉండే వెడల్పోయింది. చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు హుస్నాబాద్ బస్ స్టాండ్ కూడా సరిగా మొత్తం బాత్రూమ్ కూడా సరిగా లేకుండే. ఇప్పుడు అదనంగా అటుగట్టి ఇటు కట్టి చాలా అభివృద్ధి చెందింది. ఇంకా కూడా అభివృద్ధి చెందితే చాలా ప్రభుత్వం మంచి చిన్నగా ఉండే ఇరుకుగా ఉండే. ఇప్పుడు డబుల్ డివైడర్ ఉంది. ఈ డ్రైనేజ్ కూడా క్లియర్ చేసిండు. అంత వచ్చి ఈగలు దోమలు ఉండే అది మంచిగా చేసారు. పటిష్టంగా బందోబస్తు పోలీసు వ్యవస్థ కూడా మంచి అందరికి సహకరించినట్టు ప్రభుత్వం మంచిగా అద్భుతంగా చేస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు సర్కార్ బాగానే చేస్తుంది. అప్పటికంటే సర్కార్ చేసింది కావచ్చు కానీ ఇక్కడ ప్రభుత్వం ఇక్కడున్న ఎమ్మెల్యే గారు దీన్ని పట్టించుకోలేదు. నామమాత్రానికి ఆయన ఎమ్మెల్యే వాళ్ళు ఏం చెప్తే అది తొత్తుగానే ప్రయాణం చేసింది కానీ ఆయన సొంత నిర్ణయం లేదు. ఆయన రాష్ట్ర మంత్రిగా ఆయనకు అప్పటి నుంచి ఎంపీగా చేసింది కాబట్టి హైకమాండ్ నుంచి మాట్లాడేంత దమ్ముంది పొన్నంరావు గారికి. కాకపోతే మొత్తం ఢిల్లీ నుంచి కూడా మాట్లాడి తీసుకొచ్చే నిధులు